తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ అదిరిపోయే శుభవార్త తెలపడం అయితే జరిగింది. ఇక మళ్ళీ చెల్లింపులు చేసేందుకు మళ్ళీ సిద్ధమైనట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా తెలంగాణ కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు ప్లస్ 6,016 రూపాయలు ఈ జిల్లాల్లోనైతే జమ. మీరు చూస్తున్నట్ల విధంగానే కొత్త పెన్షన్లకు మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మనకి ఎవరైతే వివిధ రకమైన పెన్షన్ లబ్ధాల కేటగిరీలు ఉన్నాయో మనకి బీడీ కార్మికులు, వృద్ధులు, విద్యార్థులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వికలాంగులు, అదేవిధంగా పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ గల 11 రకాల పెన్షన్ లబ్ధాల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీగానైతే కసరత్తులు అనేది జరపడం అయితే జరుగుతుందంట. ఇక రాబోయే నెలలో స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ నెల చివరాఖరులో ఈ కొత్త పెన్షన్ల కోసం క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో మనకైతే క్యాబినెట్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగిందంట. ఇక దాంట్లో ఈ కొత్త పెన్షన్లు ఎలా విడుదల చేయాలి, ఈ కొత్త పెన్షన్లను విడుదల చేసేందుకు దానికి అర్హతలు ఏంటి, ఈ కొత్త పెన్షన్లు ఎవరెవరికి జమ చేయాలి, ఎవరెవరిని పెన్షన్ల పథకం నుంచి తీసివేయాలి అంటే రద్దు చేయాలి ఈ పెన్షన్ల పథకం నుంచి అన్నదానిపై ఒక పూర్తి డేటా అనేది ఆ లిస్ట్లో అనేది విడుదల కావడం అయితే జరుగుతుందంట. అంటే అర్హుల జాబితాలు అనేది సచివాలయంలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు, ఎవరెవరికి జమ చేయబోతున్నారు, ఆ కొత్త పెన్షన్లకు అర్హుడై ఉండాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది మనం తెలుసుకొని ఉండాలి అన్నదానిపై ఈ వీడియోలో మీకు ప్రూఫ్ ద్వారా అప్డేట్ అనేది చెప్తాను. అంతేకాకుండా ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు జూన్ నెల చివరి వారం నుంచి జూలై 2వ వారం వరకు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక ఆ పెన్షన్లు కూడా ఎవరెవరి ఖాతాలలో ముందుగా జమ చేయబోతున్నారు. మనకి చాలామంది జూన్ నెలలో మనకి మే నెలకు సంబంధించిన పెన్షన్లు మనకి చూసుకున్నట్లయితే ఈ మే నెలకు సంబంధించిన కూడా ఎవరెవరి జిల్లాలలో మొదటిగా పంపిణీ చేయబోతున్నారో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జాబితా అనేది విడుదల చేయడం అయితే జరిగినట్టుగా ఇక్కడనైతే చూస్తున్నాము. ఇక మనకి కొత్త పెన్షన్లు కానీ పాత పెన్షన్లు కానీ ఇప్పుడు జమ చేయబోతున్న మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఇక ఏ జిల్లాలలో మొదటిగా జమ చేయబోతున్నారో తెలుసుకుందాము. మనకి దాదాపు రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది నల్గొండ జిల్లా వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇక మిగతా జిల్లాలలో ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాము. దానికంటే ముందు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఈ పెన్షన్లకు సంబంధించిన పూర్తి మొత్తం సమాచారం మీకైతే అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. దానికంటే ముందు మన ఛానల్ని ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇటువంటి మరిన్ని పెన్షన్ లబ్ధారుల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. మనకి చూసుకున్నట్లయితే వీడియోని లైక్ చేయడమే కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే కోరుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఇక మనకి మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ ద్వారానైతే మనకి జూలై నెలలో అర్హుల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ జూలై నెలలో అని తెలపడం అయితే జరిగింది. ఇక ఎవరైతే అర్హులై ఉన్నారో ఆ జాబితాలో అర్హుల లిస్ట్ అర్హుల పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా ఈ పెన్షన్ల పంపిణీ విషయం భారీ మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కూడా ఇక్కడ భారీగా కనిపిస్తున్నాయని ప్రముఖ మీడియా వార్తలలో వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు ఇస్తున్న విధం కాకుండా మళ్ళీ కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని ఆ దరఖాస్తు చేసిన దాంట్లో మనకి సర్వే అనేది ఉంటుందంట. ఇక ఆ సర్వేలో ఎవరైతే అర్హులని తెలుస్తుందో వారి జాబితా అనేది మొదటిగా రిలీజ్ చేసిన తర్వాత అటు మహిళలకు 2,500 రూపాయలు, ఇటు పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో పెన్షన్ లబ్ధారులకి ఇటు 4,000 రూపాయలు 16 రూపాయలు, ఇటు 6,016 రూపాయలు
పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక మొదటిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారం చేపడితే ఎన్నికల గెలిచిన వెంటనే నెల నుంచే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని మొదటిగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేకపోయామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 18 నుంచి 20 నెలలు అయిపోతున్నప్పటికీ కూడా ఈ పెన్షన్లు అనేది ఇంకానైతే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ చేయలేకపోయామని అయితే మళ్ళీ మనకి అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది. ఇక దీనిపైన చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇచ్చిన హామీని ఏదైతే 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఈ కొత్త పెన్షన్ల పథకం. ఇది చాలామంది వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు వంటి పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్ల పైనే ఆధారపడి ఉంటారు. ఇక ఇస్తామన్న కొత్త పెన్షన్లను ఇవ్వకపోవడంతో ఆశపెట్టి ఈ పెన్షన్ల పైన భారీగానైతే అధికారుల పైన మండిపడుతున్నట్టుగా ఇక్కడనైతే చూస్తున్నాము. ఇక దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఆఖరిలో క్యాబినెట్ మీటింగ్లో ఏర్పాటు చేసుకున్న బట్టి బడ్జెట్ ఎంతమంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పూర్తి డేటా అనేది సేకరిస్తారంట. ఇక దాంట్లో చూపించినట్టుగానే మనకి ఈ కొత్త పెన్షన్ల అర్హుల జాబితా అనేది జూలై నెలలో రిలీజ్ చేసిన తర్వాత ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మీరు చూపిస్తున్నట్లుగా ఈ తెలంగాణ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా మీ మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ మరియు మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది అవి ఉంటాయి. సో తప్పకుండా వీటిని చేయించుకుంటేనే మాత్రం మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతి వీడియోలో ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ సంబంధించిన అప్డేట్స్ అనేది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవి చేయించుకుంటేనే మాత్రం ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఎటువంటి డబ్బులైనా మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఈ సరైన టైంలో అప్డేట్ అనేది ఉండాలి. ఇంకా మే నెలకు సంబంధించిన పెన్షన్లకు విషయానికి వస్తే ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు జూన్ నెల నుంచి విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉన్నాయి. ఇక జూన్ నెల చివరి వారం నుంచి జూలై నెల 2వ వారం వరకు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తూ ఉంటామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక సండేలున్నా హాలిడేలున్నా డైరెక్ట్ డిటిటి పద్ధతి ద్వారా ఈ పెన్షన్లు అనేది పంపిణీ కొనసాగిస్తామని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక అన్ని నెలలో ఇచ్చినట్లుగానే ఈ నెలలో కూడా మనకి పాత పెన్షన్ అయితే విడుదల చేయబోతున్నట్టుగా మనకి జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మొదటిగా ఈ పెన్షన్ల పంపిణీ విషయానికి వస్తే హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, మనకి చూసుకున్నట్లయితే కరీంనగర్, నల్గొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ వంటి జిల్లాల వ్యాప్తంగా మొదటిగా పెన్షన్లు అయితే పంపిణీ అయిపోతున్నారు. ఇక మిగిలిన 38 జిల్లాలలో ఆ పెన్షన్లు అనేది జూలై 2వ వారం వరకు జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటూ పెన్షన్లు అనేది విడుదల చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక గత నెలలో ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఇప్పటి వరకు ఎవరికైతే జమ కాలేదో ఇక ఆ పెన్షన్లు ఈ మే నెలకు సంబంధించిన 2 నెలల పెన్షన్లు కలుపుకొని ఒకేసారి జూన్ నెల చివరి వారం నుంచి జూలై నెల 2వ వారం వరకు ఈ పెన్షన్లను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. అంతేకాకుండా ఈ పెన్షన్లను సరైన టైంకి రావాలంటే మీకు తెలిసిన విషయమే, తప్పకుండా మీ మొబైల్ నెంబర్కి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి.